ఇక్కడ లైట్ పెట్టారు. ఉమ్, పెట్టారా? ఇందులో ఏటి ప్రవహిస్తుంది? కాంతి. కాంతి వెలుగు ఇచ్చింది. అందులో ప్రవహించేది ఏంటి? దేనివల్ల అది కాంతి ఇవ్వబడింది? లైట్ తనంతట తాను కాంతిని ఇవ్వగలదా? ఇవ్వలేదు. మనం పవర్ ఇస్తే ఇస్తుంది. వెనకాతల పవర్ ఇవ్వాలి. కరెంట్ ఇవ్వాలి. ఎస్, కరెంట్ ఇవ్వాలి. ఫ్యాన్ తిరుగుతుంది. ఈ ఉపాధి పని ఏంటి? గాలిని ఇవ్వడం. ఇందులో ఏంటి ఉంది? కరెంట్ వల్లే ఫ్యాన్ తిరిగింది. తనంతట తాను గాలిని ఇవ్వగలదా? ఇవ్వలేదు. ఇవ్వలేదు. బల్బు తనంతట తాను వెలగలదా? వెలగలేదు. కరెంటు లేకుండా వెలగలేదు. టీవీ తనంతట తాను పని చేయగలదా? పవర్ ఉంటేనే కదా సార్. ఇవన్నిట్లో కామన్గా ఉండేది ఏంటి? కరెంట్. అన్ని జీవరాశుల్లో కామన్గా ఉండేది ఏంటి? అయితే ఈ ఉపాధిలో గాలినిస్తుంది, ఈ ఉపాధిలో వెలుగునిస్తుంది, ఓవెన్లోని హీట్ని ఇచ్చింది, ఇస్త్రీ పెట్టిలో హీట్ని ఇచ్చింది, ఏసీలో చల్లదనాన్ని ఇచ్చింది. కానీ పనులు వేరయ్యాయి కదా, విభిన్న పనులు అయ్యాయా? అవును. విభిన్న పనుల్లో మూలం ఏంటి? కరెంటు లేకుండా తనంతట తాను ఆ ఉపాధులు అవి. ఇది గాలిని ఇవ్వడానికి ఈ ఉపాధి నిర్మించబడింది, ఇది వెలుగునివ్వడానికి ఈ ఉపాధి నిర్మించబడింది. ఇట్ ఈస్ మేడ్ ఫర్ ఇల్యూమినేషన్ ఆఫ్ ది లైట్. అంతే కదా? దిస్ గ్యాడ్జెట్ ఈస్ మేడ్ ఫర్ ఇల్యూమినేషన్ ఆఫ్ లైట్. మరి ఇది తనంత తాను ఇవ్వలేదా లైట్? వితౌట్ కరెంట్ ఇట్ కెనాట్ ఇల్యూమినేట్. వితౌట్ కరెంట్ ఇట్ కెనాట్ బ్లో ఆఫ్ ది ఎయిర్. అంతే కదా? సో ఏవి కూడా తనంతట తాను అవ్వలేదు. దీనికి చైతన్యపరిచేది బయట లోన ఒకటి ఉంది, అలాగా నడిపిస్తుంది. ఇప్పుడు ఇంకో క్లారిటీ కూడా మీకు ఇస్తా. ఇప్పుడు మీరు వరేస్తున్నారు, చెరుకు తోట వేశారు. చెరుకు ఏడు పెట్టారు? చెరుకు ఏడు పెట్టారు, నీళ్ళు పెట్టారు. వరికి ఏడు పెట్టారు? నీళ్ళే పెట్టారు. మిరప వేశారు, ఏం పెట్టారు? నీళ్ళే కదా. ఉసిరి చెట్లు వేశారు, నీళ్ళే పెడతాం సార్ ఏ పంటకైనా. ఏదైనా నీళ్ళే కదా. మరి ఉసిరిలోని వగర ఎందుకు వచ్చింది? చెరుకులో తీయదనం ఎందుకు వచ్చింది? అరటి పండులో తీయదనం ఎందుకు వచ్చింది? కొబ్బరికాయలో నీరు ఎలాగ వచ్చింది? మిరపలో కారం ఎలాగొచ్చింది? మిరపలో ఏమైనా ఆ నీటిలో కారం వేసి కలిపామా? కలపలేదే. చెరుకులో ఏమైనా పందారు వేసుగా నీళ్ళు వేసామా? లేదే. ఈ ఉపాధుల్లో కరెంటు, ఇందులో కరెంటు వెళ్ళి గాలిని ఇచ్చింది, ఆ ఉపాధిలో కరెంటు వెళ్ళి లైట్ని ఇచ్చింది. ఎలాగైతే ఇచ్చిందో ప్రతి జీవరాశుల్లోని వాటి ఉపాధి ధర్మాలను అంతర్లీనంగా నిర్వహిస్తుంది ఆత్మే. ఆత్మ ఇంత పని చేస్తుందయ్యా. ఆత్మ తెలుసుకుంటే అదే భగవంతుడు అని తెలిస్తే భగవంతుడికి మనం సరెండర్ అవుతాం. ఎస్, రైట్ సార్. ఆ సరెండర్ ఇప్పుడు లేదు మనిషిలోని. ఎందుకంటే నాట్ నోయింగ్ ఆఫ్ ది నాలెడ్జ్ ఆఫ్ ది ఆత్మ. సరెండర్నెస్ ఎప్పుడు వస్తుంది? భగవంతుడి గురించి తెలియాలి, ఆత్మ గురించి తెలియాలి. ఆత్మ జ్ఞానోదయం అయినప్పుడు. నాలెడ్జ్ ఆఫ్ ది సౌల్. ఎస్, నాలెడ్జ్ ఆఫ్ ది సౌల్ తెలుసుకుంటేనే మీకు భగవంతుడి గురించి అర్థమయ్యేది. మీ గురించి అందుకే రమణ మహర్షి ఏం చెప్పారు? మీ గురించి మీరు తెలుసుకోండి అయ్యా ఫస్ట్. మనలో ఏంటున్నాయి? మనసు ఉంది, ప్రాణం ఉంది. మనసు ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ ఉంది, ఈ శరీరం ఉంది కదా. అయితే ఇందులోని ప్రాణం కనబడుతుందా? కనబడదు. ఆత్మ కనబడుతుందా? కనబడదు. మీరు చేతితో రాస్తున్నారు, ఇందా కాగితం మీద రాశారు కదా, రాశారా? ఏమిటి రాశారో? ఏది రాసింది? చెయ్యి రాసింది. ఆ రాసింది ఏంటో చెయ్యికి తెలుసా? తెలీదు. మరి దేనికి తెలుసు? మనసుకి. నా మనసు కాదే, నా మనసులో అనిపించింది, చేతి ద్వారా రాశా. చేతి ద్వారా రాశారు. మనసు నేరుగా రాయగలదా? రాయలేదుగా. కరెంట్ నేరుగా వెళ్తురు ఇవ్వగలదా? ఇవ్వలేదు. అందుకే ఒక ఉపాధి కావాలి దానికి. కరెంటు నేరుగా గాలి ఇవ్వగలదా? అందుకే దానికి ఒక ఉపాధి కావాలి.
మనసులో ఉన్నది భావాన్నే మనకి దాన్ని నేరుగా రాయలేదు కాబట్టి చెయ్యి కావాల్సి వచ్చింది, కర్మేంద్రియం కావాల్సి వచ్చింది. ఉమ్, సో కరెంట్ తను డైరెక్ట్గా ఆ పని చేయలేదు కాబట్టి దానికి ఉపాధి కావాల్సి వచ్చింది. అయితే ఈ భగవంతుడు మనిషి ఎందుకు సృష్టించాడు, ఇదంతా ఎందుకు సృష్టించాడు, దీనికి కూడా నేను మీకు క్లారిటీ ఇచ్చేస్తా. ఎలాగంటే ఈ భూగోళం మీద మీరు ఒక్కలే ఉన్నారు, ఉమ్, ఇంకేమీ లేదు. ఎక్కడ తిరుగుతున్నా మీకు ఏమి కనిపించడం లేదు, ఇంత ఆకాశం శూన్యం. ఏమి కనిపించడం లేదు. అంటే రెండో జీవి కనిపించడం లేదు మీకు. అదే శూన్యంగా ఉంది. అసలు మీరు తప్ప ఇంకోటి లేదు అనుకుందాం. అనుకోవడానికి ఏముంది. ఓకే. ఆ, మీరున్నారని మీకు తెలుసు. ఉమ్, నా పాయింట్ జాగ్రత్త క్యాచప్ చేయండి. మీరున్నారని మీకు తెలుసు. అంటే భగవంతుడు సృష్టి ఎందుకు చేశాడో చెప్తున్నాను. మీరు ఉన్నారని మీకు తెలుసు, కానీ మీరు ఉన్నారని ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు. ఎందుకు? ఎవరు లేరు కనుక. ఉమ్, పాయింట్ అర్థమైందా లేదా? అర్థమైంది. ఎవరు లేరు కనుక ఎవరికి తెలియదు. ఆ, అప్పుడు మీరు ఉన్నారని ఎవరికి తెలియదు కనుక మీరున్నా లేనట్టే. ఎందుకు లేనట్టు? ఎవరికి తెలియదు కనుక. పాయింట్ క్యాచప్ చేస్తారా? క్యాచప్ చేశాను సార్. అర్థమైంది పాయింట్? ఎస్ సార్. మీరు ఉన్నారని ఎవరికి తెలియదు కనుక మీరు లేనట్టే. ఎందుకు? ఎవరు లేదు కదా, ఇంకోటి మిమ్మల్ని చూసేవాళ్ళు లేడు కనుక. సో మీరున్నారని ఇంకోటి గుర్తించాలి అంటే ఇంకోటి సృష్టించాలా లేదా? సృష్టించాడు. మరో మనిషిని సృష్టించాడు. సృష్టించి ఏం చేశాడు? తనే ఉన్నాడు లోన, ఉమ్, మనసుని ఒకటి అడ్డు పెట్టాడు. ఈ మనసుకి జ్ఞానం కలిగితే పాపం ఏం చేశాడంటే పరమాత్మ తెలుసు, అతను తెలియంది ఏముంది. ఉమ్, అందుకే తను శృతి ద్వారా, ఆ ఈశ్వరుడు శృతి ద్వారా వేదాలని ఇచ్చాడు. వేదాలు మనకి రాయబడలేదు, చెప్పబడ్డాయి. అర్థమైంది కదా? వేదాలు రాయబడలేదు, శృతి పరంపరంగా, గురు పరంపరంగా. అందుకే ఈనాడికి ఆ వ్యవస్థను గురించే చెప్తూ ఉంటారు. గురు పరంపరంగా సాగింది. అప్పుడు ఎంత మేధాశక్తి ఉన్నదంటే అప్పుడులో వాళ్ళకి, మీరు నేరుగా ఏ పద్యం ఏ శ్లోకం చెప్తే అది వెంటనే వీడు కూడా చెప్పగలడు, అంత మేధాశక్తి. ఇప్పుడు ఒక పద్యం మనం కంఠస్థ చేస్తే కానీ 10 మార్లు చదివితే కానీ మనకు రాదు, పైపెచ్చా అర్థం తెలియదు. వాళ్ళకి మేధాశక్తి అంటే ఎంత ఉండేదంటే ఎదుటివాడు ఏం చెప్పాడో అది వీళ్ళకి వచ్చినట్టు ఇంక లెక్క, అలాగ ఉండేదన్నమాట. ఆ విధంగా గురు శిష్యుల పరంపర సాగింది కొన్నాళ్ళ వరకు. అది మళ్ళీ బ్రేక్ అయింది. ఆ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ ఆ పరమాత్ముడు శ్రీకృష్ణ రూపంలోనే బోధించడం జరిగింది. ద్వాపర యుగంలోనే మళ్ళీ బోధించడం జరిగింది. మళ్ళీ అర్జునుడి తర్వాత నుంచి మళ్ళీ గురు పరంపర సాగింది. ఇలాగా సాగుతూ వచ్చిందనమాట. ఆ బ్రేక్ అయిందనే భగవంతుడు మళ్ళీ విశదీకరించాడు. ఓకే. అయితే వ్యాస భగవానుడు మహాభారతాన్ని వ్యాస భగవానుడు రాశాడని మనకు తెలుసు కదా. అవును, వ్యాసుడు అతను ఏం చేశాడంటే ఈ వేద నాలెడ్జ్ అతనికి ఉంది, అప్పుడు అతను రాశాడు. రాయించబడింది అంటారు. అంతవరకు గురు పరంపర సాగింది, రిటర్న్గా లేదు. కలియుగంలోని వీళ్ళకి అంత మేధాశక్తి లేదు, వీళ్ళకి లిప్ ఉంటే గానీ మనిషి అనేవాడు వీళ్ళు నేర్చుకోలేరు. లిప్ ఉంటే వాళ్ళు చదువుకొని అర్థం చేసుకుంటారు కదా, అప్పుడు వాళ్ళకి జ్ఞానోదయం అవుతుంది అనేసి. అంతవరకు మనకి ఆదిశంకరాచార్యులు ఉన్నారు కదా, ఆదిశంకరాచార్యులు అతనికి అన్నీ తెలుసు. సో అక్కడి నుంచి ఆదిశంకరాచార్యులు ఏం చేశారు, ఉపనిషత్తులు ఉన్నాయి.
ఆ వేదాన్ని 108 ఉపనిషత్తులుగా విభజించారు. అంటే వేదంలో ఉండేటువంటి సారాంశాన్ని 108 ఉపనిషత్తులుగా విభజించారు. విభజిస్తే ఇన్ని కూడా వీళ్ళు చదవలేరు అని అతను ఒక 10 ఉపనిషత్తులను ప్రతిపాదించారు. ఈ 10 తెలిస్తే కనీసం వాళ్ళు జ్ఞానం వచ్చేస్తుంది, తద్వారా ఆత్మ అంటే ఏమిటో అవగతం చేసుకుంటారు. మీకు ఏ ఉపనిషత్తునో పట్టుకొని చూడండి, అందులోకి అనేక విధాలుగా ఎగ్జాంపుల్స్తోని చిట్ట చివరికి మళ్ళీ ఎక్కడికి వెళ్తుందంటే ఆత్మ గురించే వెళ్తుంది. ఇంకేముండదు నాలెడ్జ్ అందులోనే. ఎందుకంటే మూలం అదే. అన్ని వస్తువులు గ్యాడ్గెట్స్ పనిచేయడానికి మూలం ఏంటి? కరెంటే. అంతే కదండి. కాబట్టి మూలం అదే కాబట్టి, అన్ని ప్రాణుల్లో ఉండేది అదే కాబట్టి, అన్ని జీవరాశులను నడిపిస్తుంది అదే కాబట్టి, ఈవెన్ పంచభూతాలు నడిపిస్తుంది, సూర్యుడిని కూడా నడిపించేది అదే. హిరణ్య గర్భుడుగా సూర్యుడిలో వెలుగొందుతూ ఉన్నాడు. ఆ సూర్యుడు కూడా అంటే మన కాలపరిమితి చాలా తక్కువ, ఆ సూర్యుడు కూడా కాలపరిమితి ఉంది. మరి నేటి సైన్స్లో మనం చదువుకున్నాం కదా, ఆ సూర్యుడిలో బ్లాస్ట్ అయిపోయి హోల్స్లా తయారైపోతున్నాయి. ఏంటి? బ్లాక్ హోల్స్. అవును, బ్లాక్ హోల్స్లా తయారైపోతున్నాయి. కృష్ణ బెలము అదే దానికి ఏదో పేరు పెట్టారు కదా. మళ్ళీ అవన్నీ ఆకర్షించుకుంటా, దగ్గర ఉండేటువంటి గోళాలని ఆకర్షించుకుంటాయి, అందులో కలిపిసుకుంటుంది, లైవ్ చేసుకుంటుంది. ఇలాగనే ఇప్పుడు నేటి సైన్స్లో కనుక్కున్నటువంటి విషయం. అయితే ఇది ఏమిటి? ఆ సూర్యుడికి కూడా కాలపరిమితి ఉంది. ఆత్మ దానికి కాలపరిమితి లేదు. ఇట్ ఈస్ మోర్ పవర్ఫుల్ దెన్ ఆల్ ది, ఇది సుపీరియర్ అంతే. దానికి కాలపరిమితి లేదు. ఓకే, అది ఉంటుంది, తను లైవ్ చేసుకుంటుంది. ఇదే మనకి రష్యన్ సైంటిస్టులు ఇద్దరు, వాళ్ళిద్దరూ నోబెల్ ప్రైజ్ కూడా వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు ఏమిటి కనుక్కున్నారు, దేనికి ఇచ్చారు అంటే, భూమండలంలో అంటే ప్రపంచంలో అంతా కూడా ఓ రెండే ఉన్నాయి. ఏమిటి ఉన్నాయి? మెటీరియల్ బాడీ, యాంటీ మెటీరియల్ బాడీ. మెటీరియల్ బాడీ అంటే పదార్థ జాతం. యాంటీ మెటీరియల్ బాడీ అంటే ఏంటి? పదార్థ రహితం. అది కనిపించదు. ఇప్పుడు మనసు అనుకున్నామండి, కనిపిస్తుందా? ఆత్మ అనుకున్నాం, కనిపిస్తుందా? గాలి అనుకున్నాం, కనిపిస్తుందా? ఇప్పుడు నేను మ్యాగ్నెట్ పెట్టాను, ఐరన్ పెట్టాను, ఆకర్షిస్తుంది. ఏమిటి ఆకర్షిస్తుంది? అది ఏమైనా కనిపిస్తుందా? ఇవన్నీ ఉన్నట్ట లేనట్ట? తెలుస్తుంది కానీ కనిపించదు. అదే ఇది ఆకర్షిస్తుంది కదండి. అంటే సంథింగ్ ఈజ్ అట్రాక్టింగ్, ద మ్యాగ్నెట్ ఈజ్ అట్రాక్టింగ్ ద ఐరన్. సో వాట్ అట్రాక్ట్స్? సంథింగ్ ఈజ్, బట్ ఇట్ ఈస్ నాట్ విజిబుల్. అది ఉంది కదా, ఉందా లేదా? ఉంది, ఉండదు కదా, అది అట్రాక్ట్ చేసింది. దిస్ ఈజ్ ద యాంటీ మెటీరియల్. ఆ యాంటీ మెటీరియల్ బాడీలోకి వస్తే చలనం అవుతుంది. చలనం అవుతుంది. ఇప్పుడు చాలామంది సైన్స్ చదువుతున్నారు కానీ కరెంటు ఎక్కడ ఉత్పత్తి అవుతుంది? వాటర్ ద్వారా. కరెంటు వాటర్లో పుట్టిందా? చాలామంది ఇప్పుడు అంటే తప్పులు చెప్తున్నారు టీవీ అంటే యూట్యూబ్లోనే. నేను అందుకే చెప్తున్నాను. చాలామంది వాటర్లో పుట్టింది అంటారు. వాటర్లో కరెంటు పుట్టి పెట్టండి, మరి ఇంకెలా సార్? ఎలా పుట్టింది? నీరు ద్వారానే కరెంట్ ఉత్పత్తి అవుతుంది అనేది అవును, ఎలాగా? ఎగ్జాక్ట్ ఐడియా లేదు, దానికి ఒక ఫార్ములా ఉంది, గుర్తు రావట్లేదు. కాదు, ఇప్పుడు నీరు ద్వారా అంటే నీరు జలపాతం ఉంటుంది. జలపాతం యొక్క శక్తి, ఇప్పుడు మీరు దాని కింద కూర్చుంటే కొట్టువేయబడుతుందా లేదా? అవును. ఆ ఫోర్స్కి మిమ్మల్ని ఇంట్రెస్టుందా లేదా? అక్కడ జనరేటర్ ఉంటుంది పక్కనే, పెద్దది, తెలుసా? అది ఎక్కడ పెడతారు? గట్టు అవతల పెడతారు. దాంట్లో నీరు గట్ట ప్రవేశించుకుంటూ అన్ని చర్యలు తీసుకుంటారు. దాని నుంచి ఒక షాఫ్ట్ వస్తుంది నీటిలోకి. ఆ సాఫ్ట్ మీద మీరు గ్యాలం ఎప్పుడైనా చూసారా? తోడుతుంటారు. పూర్వం నూతుల్లోని మనిషి వెళ్ళి ఇలాగా యాతం ఏదో అంటారు కదా,
ఇటు ఇటు నుంచి ఇటు నడుస్తుంటే అక్కడ కింద నుంచి అది లిఫ్ట్ అవుతుంటుంది. లిఫ్ట్ అవుతుంటుందా అంటే ఇటు బరువు వస్తే ఇటు మళ్ళీ ఇటు పక్క వెళ్తే అది కిందకి వెళ్తుంది. అవును. ఈ సాఫ్ట్ మీద ఈ తొట్టిల్లు అటు పెడతారనమాట. ఈ పైన జలపాతం ఈ తొట్టిలో పడింది అనుకోండి, ఈ తొట్టి కిందకి వెళ్తుంది, ఇంకో తొట్టి వచ్చేస్తుంది, ఆ తొట్టి మీద జలపాతం పడుతుంది. అంటే ఏంటన్నమాట ఇక్కడ రొటేట్ చేయడానికి వినియోగించుకున్నారు. రొటేట్ ఎందుకు చేస్తున్నారు? ఈ షాఫ్ట్ని తిప్పడానికి. ఈ షాఫ్ట్ దేనికి అమర్చబడి ఉంది? జనరేటర్కి అమర్చబడి ఉంది. జనరేటర్లో ఏముంది? మ్యాగ్నెటిక్ ఆర్మేచర్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాయిల్ చుట్టారు, రాగి. ఓకే. మన కరెంట్ ఎలా పాస్ అవుతుందండి? రాగిలో నుంచే కదా. అణువులో మన ఎలక్ట్రాన్స్ ఉన్నాయని నేర్చుకున్నాం కదా. నేర్చుకున్నావా లేదా? నేర్చుకున్నాం సార్. ఎలక్ట్రాన్స్ని ఇప్పుడు ప్యారెట్ చేస్తారు చూసారా? ఆర్మీ వాళ్ళు ప్యారెట్ చేస్తారు. ఒక 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 ఆర్డర్లో నించుంటారు, హారిజాంటల్గా ఇలా రోస్ నించున్నారు అనుకోండి ప్యారెట్. ఇప్పుడు మొదటి రో ఆ రెండో రో మీద పడింది అనుకోండి, వాళ్ళు ముందుకు నెట్టవే పడతారా లేదా? పడతారు కదా. ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ని మూవ్ చేయాలంటే, యాటంలో ఉండేటువంటి ఎలక్ట్రాన్ని మూవ్ చేయాలి అంటే ఏమిటి? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావాలి. ఏం కావాలి? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావాలి. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఈఎంఎఫ్ అంటారు, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. ఇది ఎప్పుడైతే రొటేట్ చేస్తుందో ఈ మ్యాగ్నెటిక్ అమర్చబడినటువంటి ఫీల్డ్ కాయిల్ ఏదైతే ఉందో ఆ కాయిల్లోని ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, ఇప్పుడు ఇది ఏదైతే మనకి అట్రాక్ట్ చేసిందో లేకపోతే రిపల్షన్ ఇచ్చిందో, మ్యాగ్నెట్ సౌత్ పెడితే రిపల్షన్ అవుతుంది కదా, నార్త్ రిపల్షన్ అవుతుంది, నార్త్ అట్రాక్ట్ అవుతుంది. అదే కదా మనం నేర్చుకున్నాం. ప్రాక్టికల్గా కూడా అదే కదా జరుగుతుంది. సో ఆ కారణంగా ఇక్కడ అరేలో ఉండేటువంటి ఎలక్ట్రాన్స్ని అది నెట్టుతుంది, ఇంకో ఎలక్ట్రాన్స్ని మళ్ళీ ఇలా నెట్టుతుంది. ఎలక్ట్రాన్స్ అప్పుడు ఏమైంది? ఫ్లోయింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ నథింగ్ బట్ ఎ వోల్ట్. కండక్టర్లో ఎలక్ట్రాన్ అంటే రాగి వైర్లో కండక్టర్, దట్ ఈస్ కండక్టర్ అంటాం కదా. ఆ కండక్టర్లో ఎలక్ట్రాన్స్ ఫ్లో ఆ విధంగా జరుగుతుంది. మ్యాగ్నెటిక్ ఫోర్స్. హౌ ఈజ్ ద ఎలక్ట్రిక్ అంటే ఎలా పుట్టింది అని అంటే ఇది కారణం. అంతేగాని నీటి తాలూకా శక్తిని మనం వినియోగించుకున్నాం. సో నీటిలో నుంచి పుట్టింది. బట్ హైడ్రాలిక్ ఎనర్జీ అంటారు దాన్ని. హైడ్రాలిక్ అంటే వాటర్. ఆ వాటర్ ఎనర్జీని మనం సోర్స్ని తీసుకొని దానికి ఏంటి దీన్ని చెప్పడానికి వినియోగించుకున్నాం తప్ప వాటర్లోంచి కరెంట్ పుట్టలేదు. అదే వాటర్లో మనం దిగితే షాక్ కొట్టాలి మనకి కదా. షాక్ కొడుతుందా? లేదు సార్.